ఇందాక నేను అన్నట్టు సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ఇతర పార్టీలు కూడా రేపు అందరూ కలిసి పోరాడాలో లేకపోతే అవసరమైతే ప్రజల పక్షాన పోరాడాల్సిన పరిస్థితుల్లో అందరూ కలిసి మాట్లాడుకోవాలి. లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా కూడా ప్రతిపక్షంగా మీరు కూడా ఉన్నారు కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, బీజేపీ పార్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురించి, నూతన అధ్యక్షుడు గురించి ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్న దాంట్లో మీరేం చెప్తారు? ఒకటండి, వీళ్ళు ఎన్ని ప్రపోజల్స్ పంపించినా ఏం చేసినా అక్కడ సోనియా గాంధీ డిసైడ్ చేసింది, రాహుల్ గాంధీ డిసైడ్ చేసిన వాళ్ళే ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత ఎవరున్నా కానీ ఇందాక అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి చెప్తే వినేటట్టు పెట్టుకుంటాడు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళ దాంట్లో శ్రీనివాస్ గారు, డి శ్రీనివాస్ గారు తర్వాత మళ్ళీ బీసీల కంటే పొన్నాల లక్ష్మయ్యకి ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్యను ఆయనను కనీసం అంటే ఆయన పని చేసుకోవడానికి కూడా ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వకుండా ఆయనను సఫోకేట్ చేసి ఆయన ఆఖరికి ఎట్లా అంటే ఆయనను దించే రాక కూడా అందరు కలిసికట్టుగా పోరాడిరు. పాపం ఆయన దింపేసిన తర్వాత ఆయన అవమానాన్ని భరించలేక అటుగాక ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకు గనక ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా లేకపోతే వాళ్ళను వీళ్ళు అంటే ఏమంటారు బటరింగ్ చేస్తలేరు అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ సంస్థాగత విషయం. మాకు వాళ్ళు ఎవరున్నా మాకు సంబంధం లేదు. మేమనేది ఏంటంటే ఎవరున్నా పిసిసి అధ్యక్షులు ఎవరున్నా, చీఫ్ మినిస్టర్ ఎవరున్నా, ఎవరైనా ఉండమని ప్రజలకు మేలు చేసేవాళ్ళు కావాలి మాకు. ఇప్పుడు ప్రజల ఇష్యూస్ చాలా ఉన్నాయి, పాలన మీద ఫోకస్ చేయాలి. అది ఇంటర్నల్ వాళ్ళు ఇంటర్నల్ ఏమైనా చేసుకోండి. ఇమ్మీడియట్గా ప్రజలకు కావాల్సినటువంటి పాలన అందించడానికి ప్రజలకు దగ్గరలో ఉండి వాళ్ళు అందించే వాళ్ళు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. రైట్. సో కోటేశ్వరరావు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లోంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిందనేది అందరం చూసాము, తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి సరే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మెయిన్ పాత్ర ఎవరు అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి గురించి. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతే ఆ పార్టీలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంత నూతన ఉత్సాహంతో పనిచేశారు. ఇవాళ పార్టీ అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇవన్నీ కూడా విశ్లేషణలు రకరకాలుగా జరిగాయి. సరే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని